పలాస నియోజకవర్గంలో పలాసలో ఈ రోజు మదర్ తెరెసా స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. అలాగే మదర్ తెరెసా స్కూల్ యాజమాన్యం కూడా పలాస ఎమ్మెల్యే గౌతు శేషను ఘన స్వాగతం పలికారు. అనంతరం జాతీయ జెండా ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. విద్యార్థులు పలు రకాల కావాలతలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థులను ఉద్దేశించి పలాస ఎమ్మెల్యే గౌతు శేష మాట్లాడుతూ ముందుగా విద్యార్థులకు నాతోటి నాయకులకు అందరికీ 71వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు మనమంతా కుల మత జాతి వర్గాల విభేదాలు లేకుండా ఈ కార్యక్రమం విజయవంతంగా జరుపుకుంటున్నామంటే దీని వెనుక ఎందరో పెద్దలు మహానుభావులు పోరాటాలు ప్రాణత్యాగాలు చేసి స్వాతంత్రం సాధించారు కనుక ఈరోజు మనమంతా స్వాతంత్ర సమరయోధుల గురించి కథలుగా చెప్పుకుంటున్నాము అని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మదర్ తెరెసా స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పిల్లలకి అర్థమయ్యేలాగా స్కూల్లో జరపడం మాత్రం చాలా ఫ్యూ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ స్కూల్స్ మాత్రమే చూశాను. అందులో మన పలాసలో మదర్ తెరెసా స్కూల్ అలా ఉండడం, అది మన పలాసకి గర్వకారణంగా ఉండడం మాత్రం ఒక ఎమ్మెల్యేగా ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ ఇట్. అండ్ సెకండ్ థింగ్, ఫెయిల్యూర్స్ లేకుండా సక్సెస్ రాదు. చాలా మంది అనుకుంటారు సక్సెస్ అంటే చాలా సక్సెస్ లే ఉంటే బాగుంది, ఫెయిల్యూర్స్ రాకుండా అని. కానీ ఒకటి ఆలోచించండి, మెట్లు ఎక్కకుండా టాప్ లెవెల్ కి వెళ్ళలేం. ఈజీ సక్సెస్ అన్నది ఎప్పుడు వి షుడ్ నాట్ బిలీవ్. మీ రెస్పాన్సిబిలిటీని ఒక గోల్ ఏర్పాటు చేసుకోండి. ఆ గోల్ ని రీచ్ అవ్వడానికి హార్డ్ వర్క్ చేయండి. లేటర్ యూ కెన్ ఎంజాయ్ యువర్ లైఫ్. ఈ రోజు బిఫోర్ 30 years మీరు ఎంత కష్టపడి మీ లైఫ్ ని ప్లాన్ చేసుకుంటారో ఆఫ్టర్ దట్ హ్యాపీగా ఉంటుంది. అంతేగాని ఈరోజు ఎలా అయితే పలానా తల్లిదండ్రులకి పిల్లలుగా, పలానా టీచర్ స్టూడెంట్ గా మనం ఈరోజు ఉంటున్నామో, వన్స్ యూ క్రాస్ దిస్ క్యాంపస్, పలానా పిల్లలు మా స్కూల్లో చదువుకున్నారని, పలానా పిల్లలు మా పిల్లలని మీ అమ్మానాన్నలు, మీ టీచర్లు కూడా గర్వంగా చెప్పుకొని వన్స్ అపాన్ ఎ టైం లేకపోతే ఇదే స్కూల్లో ఇదే స్టేజ్ మీద మీరు కూడా ఒక చీఫ్ గెస్ట్ గా వచ్చి మీ స్కూల్ కి ఒక ప్రౌడ్ మూమెంట్ ఇవ్వాలని కోరుకుంటూ, మరి ఒక చక్కటి అకేషన్ ఈ రోజు చీఫ్ గెస్ట్ గా పిలిచి నాకు ఒక మంచి అవకాశం ఇచ్చిన మదర్ తెరెసా స్కూల్ టీం అందరికి, పిల్లలకి, స్టాఫ్ కి, మేడం గారికి, బాబురావు గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, ఇండిపెండెన్స్. మత, జాతి, ప్రాంతాభి అభిప్రాయాలు, విభేదాలు లేకుండా భారతీయులన్న ప్రతి ఒక్కరికి ఎలా అయితే ఈరోజు హక్కులు ఉన్నాయో అలాగే మనం కూడా మన జాతి పట్ల, మన దేశం పట్ల, మన సమాజం పట్ల ప్రతి ఒక్కరికి కొన్ని విధులు కూడా ఇచ్చింది. ఈరోజు హిందూ, క్రిస్టియన్, ముస్లిం ఎటువంటి భేదాలు లేకుండా మన జాతీయ పతాకంలోనే ఆ 3 రంగులు, ప్రతి ఒక్కరూ సమానమే. ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో సమాన హక్కులు పొందుతారు అని ఎలా అయితే జాతీయ జెండా రూపకల్పన కలిగిందో, మనం కూడా సమాజంలో కుల, మత, జాతి విభేదాలు వదిలి, ఈ రోజు స్కూల్ పిల్లలుగా మీకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉండకపోవచ్చు. అమ్మా, నాన్న, టీచర్లు మీ ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీస్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. మీకున్న ఒకే ఒక రెస్పాన్సిబిలిటీ, బాగా చదువుకోవాలి. టుడే ఐఎమ్ రియల్లీ హ్యాపీ. యు గట్ ఎ వెరీ బ్యూటిఫుల్ స్కూల్ అండ్ యువర్ స్టాఫ్. మేడం ని 15 years గా ఇక్కడ స్కూల్ నడుపుతున్నా. నాకు లాస్ట్ 7 years గా మేడం ని గమనిస్తూనే ఉంటాను. ఆమె స్పీచ్ లో ఒక మాట అన్నారు, ఎస్, బీయింగ్ ఉమెన్ ఈజ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ అస్. బై బర్త్ తోనే ఒక ఆడపిల్ల రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకొని వస్తుంది. ఇటు బయట కానీ ఇంట్లో కానీ ఈక్వల్ గా ఎంతటి రెస్పాన్సిబిలిటీస్ అయినా ఈజీగా అవలీలగా ముందుకు తీసుకెళ్తారు. కెరియర్ ఉమెన్ అంటారు. ఇట్స్ నాట్ సో ఈజీ. ఎందుకంటే కెరియర్ ఉన్నా కూడా హౌస్ వైఫ్ రెస్పాన్సిబిలిటీస్ వదలవు. ఇట్ ఈస్ ఇన్బిల్ట్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఏ ఉమెన్.